వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికొస్తే సహించే ప్రసక్తి లేదు. ఏపీ హోంమంత్రి అనిత. బంగ్లాదేశ్ శరణార్థుల పౌరసత్వం ఇస్తాం. పశ్చిమ బెంగాల్ ఓటర్లకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ. నేను ఎంతకాలం ఇక్కడ ఉంటానో నాకు తెలియదు. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళలపై నేరాలు 4.4% తగ్గాయని, ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై శాసనమండలిలో చర్చ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడారు. సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యల వల్లే 20 నెలల్లో రాష్ట్రంలో నేరాలు 6.6% తగ్గాయని, ఫోక్సో కేసులు 8%, మహిళలపై హత్యలు 40%, సామూహిక అత్యాచారాలు 64% తగ్గాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు లేవు కాబట్టే పెట్టుబడులు, పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయని, బయటకు వచ్చిన మహిళ తిరిగి ఇంటికి వెళ్తుందో లేని తెలియని దుస్థితి ఉండేదని అనిత విమర్శించారు. గత ప్రభుత్వం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వకపోవడం వల్ల 180 కోట్ల కేంద్ర నిధులు కోల్పోయామని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం కేసులో వైసీపీ గ్రామ సర్పంచ్ అరెస్ట్ అయ్యారని అన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ప్రధాని మోదీ ఆ రాష్ట్ర ఓటర్లకు సోమవారం బహిరంగ లేఖ రాశారు. మతపరమైన అణిచివేతకు గురై బెంగాల్కు వచ్చిన శరణార్థులకు పౌరసత్వ సవరణ చట్టం కింద పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. అక్రమ చొరబాటుదారుల సమస్య లేకుండా రాష్ట్రం సత్పరిపాలన మార్గంలో నడవాలని కోరుకుంటున్నారని తెలిపారు. తన సందేశాన్ని జై మహాకాళి నినాదంతో ప్రారంభించారు. పారిశ్రామిక వృద్ధిలో ఒకప్పుడు ముందున్న బెంగాల్ ఇప్పుడు దుష్పరిపాలన, విభజన రాజకీయాలతో అల్లాడుతోందని, జనం విసిగిపోయారని, రాష్ట్రంలో మార్పు అనివార్యమని తెలిపారు. అతి కొద్ది నెలల్లో రాష్ట్ర భవిష్యత్ నిర్ణయం కానుంది. వచ్చే తరం భవిష్యత్ ఎటువైపు సాగాలో మీ తీర్పుపైన ఆధారపడి ఉంది. బెంగాల్లో నిరుద్యోగం ప్రబలుతోంది. మహిళల శాంతి భద్రతల ఆందోళన కలిగిస్తోంది. హింసాయుత సంస్కృతి వ్యాపించిందన్నారు. నేను ఎంతకాలం ఇక్కడ ఉంటానో నాకు తెలియదు. నా కోసం చాలా మంది తుపాకులతో కాపు కాస్తున్నారంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల ప్రచార సమయంలో తనపై జరిగిన 2 హత్యాయత్నాల నుంచి ప్రాణాలతో బయటపడిన ట్రంప్ తాజా ఘటనపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. మీరు ఈ పిచ్చి షూటర్ల గురించి చదివే ఉంటారు, కానీ వారు ప్రభావశీలురైన అధ్యక్షులను మాత్రమే టార్గెట్ చేస్తారు. తక్కువ ప్రభావం ఉన్న అధ్యక్షుల జోలికి వారు వెళ్లరు అంటూ ట్రంప్ పేర్కొన్నారు. గతంలో హత్యకు గురైన అబ్రహం లింకన్, జాన్ ఎఫ్ కెనడీలను గుర్తు చేస్తూ వారు చాలా ప్రభావశీలురు అన్నారు. ఈ గొప్ప నాయకులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. బహుశా తాను కొంచెం తక్కువ ప్రభావశీలిగా ఉండాలనుకుంటున్నారేమోనన్న ట్రంప్, కాస్త తగ్గించుకుందామా, కొన్నాళ్ల పాటు ఒక సాధారణ అధ్యక్షుడిలో ఉంటారంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. గత శనివారం అర్ధరాత్రి ఫ్లోరిడాలోని ఆయన నివాసంలోకి ఒక దుండగుడు చొరబట్టం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అప్రమత్తమైన భద్రతా బలగాలు అతన్ని కాల్చేశాయి. ఈ ఘటన సమయంలో ట్రంప్ దంపతులు వైట్ హౌస్లోనే ఉన్నట్లు సమాచారం. ఫ్లోరిడా ఫామ్ బీచ్లో ఉన్న మారియెలాగో ఎస్టేట్కు ట్రంప్ వీకెండ్లో వస్తుంటారు. ఎస్టేట్ నార్త్ గేట్ నుంచి ప్రవేశించిన ఓ దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. అతడి చేతిలో ఆయుధంతో పాటు ఇంధన క్యాన్ ఉన్నట్లు గుర్తించారు. అడ్డుకున్న భద్రతా దళాలపై నిందితుడు షాట్ గన్ను ఎక్కుపెట్టారు. దీంతో అధికారులు వెంటనే అతన్ని మట్టుబెట్టారు. కర్నూలు పట్టణంలో పోలీసుల తీరుపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారుతున్నారని, ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో రౌడీల్లా వ్యవహరిస్తున్నారంటూ అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నినదించారు. కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ విక్రమ్ సింహ న్యాయవాది పవన్ కుమార్ పై దాడి చేసిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. గత 3 రోజులుగా న్యాయవాదులు విధులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోవడంపై బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఓంకార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం దాడి చేయడమే కాక 3వ పట్టణ సీఐ తో కలిసి బాధితుడిని మానసిక వేధింపులకు గురిచేశారని, రాజీ పడాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారని న్యాయవాది పవన్ కుమార్ ఆరోపిస్తున్నారు. తక్షణమే సీఐ విక్రమ్ సింహాను విధుల నుంచి బహిష్కరించాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ సభ్యులు చంద్రుడు, రవికాంత్ ప్రసాద్, మాజీ అధ్యక్షులు ఓంకార్ న్యాయవాది పవన్ కుమార్ పై దాడి చేసిన 4వ పట్టణ సీఐ విక్రమ్ సింహాను తక్షణమే డిస్మిస్ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. రాజీ పడాలంటూ 3వ పట్టణ సీఐ శేషయ్య బెదిరింపులు చేశారని తెలిపారు. పవన్ కుమార్ అనే వ్యక్తి శనివారం రోజు 1:30 కర్నూలు జిల్లా
నగరంలో ఉన్నటువంటి 4th టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి తీవ్రమైనటువంటి ఒక సంఘటన ఆధారంగా ఈరోజు 2 రాష్ట్రాల్లో ఈ ప్రజాస్వామ్యంలో మరి పోలీస్ మాన్యువల్ చదివి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలకు పరిరక్షణగా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో కర్నూలు పట్టణంలో ఒక సంఘటన జరిగిందంటే మరి ఈ విషయం పట్ల ఈరోజు న్యాయవాదులు రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 70,000 మంది ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. ఈరోజు మా సభ్యుడైనటువంటి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసు వాళ్ళు భయపడిచ్చి తప్పుడు వీడియో రికార్డింగ్ చేసి ప్రెజర్గా కాంప్రమైజ్ సృష్టించినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో మరి హైకోర్టు కూడా గమనిస్తూ ఉంది. నిన్నటికి మొన్న పత్తికొండలో జరిగినటువంటి ఒక విషయాన్ని లాయర్స్ అసోసియేషన్ రిక్వేస్తే తప్పు అని చెప్పి వీఆర్లో పంపించినారు. అది 90 రోజులు జరగకముందే కర్నూలు పట్టణంలో ఈ విధంగా ఒక లాయర్ ఒక కేసు విషయంలో అడిగితే మరి 4th టౌన్ సిఏ గారు రౌడీలాగా లోన అక్కడ సీసీ ఫుటేజీలు తీసేసి అతి దారుణంగా పిడిగుద్దులు జరిగినటువంటి సంఘటన మొన్న శనివారం దానికి నిరసనగా ఈరోజు మేము న్యాయవాదులుగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి మేము ఒకటే అయ్యా చెప్పండి సార్. శుక్రవారం నాడు కర్నూలు బార్ అసోసియేషన్ చెందినటువంటి న్యాయవాది పవన్ కుమార్పై 4th టౌన్ సిఐ విక్రమ్ సింహ పిడిగుద్దులు గుద్ది నానాగా బూతులు తిట్టి అతని గాయాలు కలగజేయడం జరిగింది. అందులో భాగంగానే పవన్ కుమార్ కర్నూలు బార్ అసోసియేషన్కి వచ్చి ఫిర్యాదు చేసినారు. ఫిర్యాదు చేసి నా ఎమ్మెల్యేట్ల సిఐ విక్రమ్ సింహ గారి విధంగా పిడిగుద్దులు గుద్ది నన్ను అవమానపరిచి నానాక బూడులు తిట్టి చివరికి కాళ్ళు పట్టించుకున్నాడు. కాళ్ళు పట్టించుకుని చివరికి ప్రాణభిక్ష పెట్టమని చెప్పి క్షమాపణ చెప్పి కాళ్ళు పట్టుకొని ఆ పిల్లోడు ప్రాణభయంతో బయటకు వరకు తీసుకొని వచ్చినాడు. వచ్చి బార్ అసోసియేషన్ చెప్పిన వెంటనే బార్ అసోసియేషన్ వాళ్ళని మేము అంతా మాట్లాడి ఇక్కడ రెజల్యూషన్ పాస్ చేసి 2 రోజులు బాయ్కాట్ పిలుచుకోవడం జరిగింది. ఆ 2 రోజులు బాయ్కాట్ చేస్తూ అట్లనే నిన్న ఎస్పీ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది. మేము చేసినటువంటి ప్రధాన డిమాండ్లు 3. సెక్షన్ బై సిఐని సస్పెండ్ చేయాలి, సిఐ పైన కేసు నమోదు చేయాలి, నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేసినాము. మరి ఇంతవరకు అక్కడికి వచ్చి మాట్లాడినటువంటి అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా గారు మరి ఎస్పీ గారికి తెలియజేస్తాను, డిఐజీ గారికి తెలియజేసి మీకు ఏ విషయం నేను 24 గంటల్లో నేను మీకు రిజల్ట్ చేస్తానని చెప్పినాడు. కానీ మరి ఇంతవరకు కూడా ఎలాంటి రిజల్ట్ రాలేదు. మరి విక్రమ్ సింహ మరి ఏం చేస్తున్నాడు, ఆయన మరి పోలీస్ అధికారి పై అధికారులను ఏమైనా మేనేజ్ చేస్తున్నాడా లేకపోతే ఏంటి అనేది కూడా మాకు అంత సందేహాస్పదంగా ఉన్నది. మేమైతే మా పవన్ కుమార్ని ఇంతవరకు కూడా వాళ్ళు బంధించినారు. ఆ కాంప్రమైజ్ వీడియో అన్న దాన్ని కూడా 2 టౌన్ సిఐ 3 టౌన్ సిఐ 4 టౌన్ సిఐ పోయి మొత్తం అంతా పిల్లల్ని బంధించి నువ్వు రాజైనవని చెప్పు బలవంతంగా అని చెప్పేసి బెదిరించి ఈ విధంగా వాళ్ళ పిల్లల్ని రాజీ ప్రతిపాదన కూడా చేపించినారు. మరి ఇలాంటి పోలీసులు ఉంటే మరి వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది? అయ్యా అడ్వకేట్ అంటే ఒక ముద్దాయి పడినప్పుడు అడ్వకేటే కాదు సాధారణ ధర్నా చేస్తే నాకు 24 గంటల టైం అని అడిగాడు. నేను 4th టౌన్ సిఐని సస్పెండ్ చేయాలంటే నాకు డిఐజీ పర్మిషన్ కావాలని ఎస్పీ గారు అన్నారు. డిఐజీ ఐజీతో మేము పర్మిషన్ తీసుకుంటామన్నారు. ఇంకా 2 గంటలు కావస్తా ఉంది. ఈలోగా బార్ అసోసియేషన్లో మా ఇంటి సమస్యలు కొన్ని ఉన్నాయి, వాటిని కూడా మాట్లాడుకున్నాం, అన్నిటిని ఛేదించాం. ఇవాళ మళ్ళీ న్యాయవాదులుగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము బాయ్కాట్ కంటిన్యూ చేస్తా ఉన్నాం. పోరాటమే శరణ్యం. ఏ న్యాయవాదికి ఈ రాష్ట్రంలో ఏమి జరిగినా న్యాయవాదులుగా మా బాధ్యత. ఇవాళ జర్నలిస్టులుగా మేము చెప్తా ఉన్నాం, పోలీసులు మమ్మల్నే కాదు మిమ్మల్ని కూడా కొట్టొచ్చు. అంతేకాదు సామాన్యులు కొట్టడానికి, అక్రమ కేసులు పెట్టడానికి ఈ రాష్ట్రంలో పోలీస్ ఇజం ఒక రౌడీయిజం నడుస్తూ ఉంది. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, ఆ రౌడీయిజంని అడ్డుకట్టాల. న్యాయ వ్యవస్థ పాత్ర ఇవాళ కీలకంగా మారింది. న్యాయ వ్యవస్థలో ఉన్న న్యాయవాదులకు కూడా ఇవాళ ఈ దుస్సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, పోలీసులు మీ వైఖరి మారేంత వరకు ఇవాళ న్యాయవాదులుగా మేము వీధుల్లో ఉంటాం, పోరాటం చేస్తాం. 4th టౌన్ సిఐ విక్రమ్ సింహకి ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాం, నీవు ఉద్యోగంలో సస్పెండ్ అయ్యే వరకు ఇవాళ బార్ అసోసియేషన్ మేము వీధుల్లోనే ఉంటాం. ఎందుకంటే నువ్వు చేసింది అమానుషమైన దాడి, దుర్మార్గమైన దాడి. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తాం, వీధుల్లో పోరాటం చేస్తాం. 4th టౌన్ సిఓ సస్పెండ్ అయ్యే వరకు ఆయన మీద కేసు పెట్టి చర్య తీసుకునే వరకు మేము వీధులు ఉంటాం. నా పేరు కే ఓంకార్, కర్నూలు భారత్ మహారాష్ట్ర మాజీ అధ్యక్షులు, నేను ఆంధ్రప్రదేశ్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు. గత శుక్రవారం మాకు న్యాయవాది కుటుంబ సభ్యులైనటువంటి పవన్ కుమార్పై కర్నూలు 4th టౌన్ స్టేషన్లో కర్నూలు 4th టౌన్ సిఐ గారు దాడి చేసి కుట్రడం జరిగిందని చెప్పి ఆయన మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మేము సోమవారం రోజు విధులు బహిష్కరించినాము. ఆ తర్వాత ఎస్పీ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. ఆ తర్వాత ఆ పిల్లల కోసం మేము ప్రయత్నించి ఆ వ్యక్తులు అందుబాటులోకి రాలేదు మాకు. తర్వాత ఈరోజు మాకు అందుబాటులోకి వచ్చాడు. విషయం చెప్పిన దాన్ని బట్టి తెలిసి అంటే అతను నన్ను నిర్బంధించారు, అందుకని రాలేకపోయాను.
కనుక నేను ఇప్పుడు వచ్చి మీ భరోసా దగ్గర సమక్షంలో నేను ఇక్కడ మీ రక్షణ కోరుకుంటున్నాను. కనుక నాకు రక్షణ కల్పించి కర్నూలు 4th CA నుండి నాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాను అని చెప్పారు. కనుక మేము న్యాయవాద సంఘ తరఫున మేము కోరుకునే ఒకటే ఏమంటే ఈ యొక్క మా యొక్క న్యాయవాదిపై జరిగిన దానిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ఖండించడమే కాకుండా కర్నూలు 4th CAని ఎంబడి విధుల నుంచి తొలగించాలని, తర్వాత మా న్యాయవాదికి ఎంబడే న్యాయం చేయాలని, అతనిపై కేసు బనాయించాలని మా కర్నూలు జిల్లా న్యాయ సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 26వ తేదీ నుండి ప్రారంభం కానుందని కర్నూలు పార్లమెంటు ఉద్యమ సభ్యత్వ పర్యవేక్షకులు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు హర్షద్ మంగళవారం జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గానికి 70 నుంచి 100 మంది స్థానికులను ఎంపిక చేశామని, వారు ప్రతి ఒక్క కార్యకర్తని జనసేన ఉద్యమ సభ్యత్వం చేస్తారని, ప్రతి ఒక్క జనసేన కార్యకర్త సద్వినియోగం చేసుకోవాలని, ఈ ప్రక్రియ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 10వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. జనసేన ఉద్యమ సభ్యత్వం పొందిన కార్యకర్తకు ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే 50,000 రూపాయల వరకు హాస్పిటల్ ఖర్చు మరియు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల వరకు బీమా వర్తిస్తుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 100 మంది జనసైనికులు ప్రమాదవశాత్తు మరణించారని, వారికి 5 లక్షల రూపాయల చెక్కు రూపంలో పవన్ కళ్యాణ్ అందించారన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు షేక్ హర్షద్, ఆకేపోగు రాంబాబు, జవాజీ రేఖ, మల్లప్ప, లక్ష్మణ, సిజీ రాజశేఖర్, ప్రభుత్వంలో వివిధ హోదాలో ఉన్న డైరెక్టర్లు పిబివి సుబ్బయ్య, ఉదయ్ కుమార్, జనసేన ఐటీ కోఆర్డినేటర్ లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు మా కర్నూలు నియోజకవర్గానికి, అలాగే కర్నూలు జిల్లా కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి చిలకం మధుసూదన్ రెడ్డి అన్న గారు రావడం మాకెందుకోసమంటే, దాదాపుగా ఆయన పార్టీ స్థాపించినప్పటి నుండి పార్టీకి చేదోడు వాదుగా రాయలసీమలో ఎవరైనా ఒక నాయకుడు కావాలి అంటే బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి మధుసూదన్ రెడ్డి గారు జనసేన పార్టీతో వెన్నంటి ఉండి ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో కర్నూలు నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహపరిచే విధంగా ఆయన ఉంటే మాకు ఉత్సాహం ఉంటుంది. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ప్రజలు కూడా వచ్చేసి చూస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల్ని ఈ ప్రభుత్వంలో సరిదిద్దుకుంటూ ఆయన చేస్తున్నటువంటి ఆయన మంత్రిత్వ శాఖలు 3 మంత్రిత్వ శాఖల్ని కూడా ఈరోజు సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, అదేవిధంగా వచ్చేసి ప్రజలకు ఒక సుపరిపాలన ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఒక ముఖ్యంగా ప్రజల సంక్షేమం శ్రేయస్సే ముఖ్యమనేసి అజెండాతో వెళ్తున్నటువంటి జనసేన పార్టీ వైపు ప్రజలు కానీ, విద్యావంతులు కానీ, యువకులు కానీ, నిరుద్యోగులు కానీ అందరూ కూడా వచ్చేసి సభ్యత్వం తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అనేసి దాదాపుగా అందరూ ఎదురు చూస్తున్నారు. అటువంటి కార్యక్రమాన్ని రేపు 26వ తేదీ చాలా గొప్పగా నిర్వహిస్తాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలైనటువంటి మధుసూదన్ రెడ్డి గారు, అలాగే సురేష్ అన్న గారికి, అలాగే మా ఇన్ఛార్జ్ ఆదోని ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. దానికి సన్నాహక సమావేశాలుగా ఈరోజు మా రాష్ట్ర పార్టీ నుంచి కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలకులుగా వచ్చినటువంటి మధుసూదన్ రెడ్డి గారు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ పార్లమెంటులోని ఆ 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో, సమన్వయకర్తలతో, అలాగే ముఖ్యమైన నాయకులతో కూడా ఈరోజు సమావేశాలు జరగబోతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, పోయిన సంవత్సరం కర్నూలు జిల్లాలో సుమారు 40,000 సభ్యత్వాలు చేశాం. ఈసారి 1,00,000 సభ్యత్వాల టార్గెట్గా ఎలా ముందుకెళ్ళాలి అనే విషయాలన్నీ కూడా కూలంకషంగా మాట్లాడుకోవడానికి, అలాగే కూడా ఎలా ముందుకెళ్ళాలి సభ్యత్వాలకని ఆయన ఇక మా అందరికి కూడా దిశానిర్దేశం చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఈరోజు ఈ 7 పార్లమెంట్లోని ముఖ్య నాయకులతో సమావేశం తర్వాత రాబోయే 26వ తేదీ తర్వాత ప్రతి నియోజకవర్గంలో కూడా మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ క్రియాశీలక వాలంటీర్స్తో సమావేశాలు, దీన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా మధుసూదన్ రెడ్డి గారు ముందుకెళ్తారు. అలాగే జనసేన పార్టీలో ఈ ఉద్యమి సభ్యత్వ కార్యక్రమము 26వ తేదీ నుంచి పెద్ద ఎత్తున ప్రారంభం కాబోతుంది. జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం, దీనిలో అందరూ భాగస్వామ్యం కాండి. మనం చూసాం ఎంతోమంది కర్నూలు జిల్లాలో కూడా ఎంతోమంది ప్రమాదవశాత్తు మా జనసేన కార్యకర్తల నాయకులను మేము పోగొట్టుకున్నప్పుడు
పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 5 రూపాయల చెక్కును వాళ్ళ స్వయాన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చినప్పుడు, నిజంగా 5 లక్షల రూపాయల చెక్కును వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చినప్పుడు హృదయం చెల్లించే విధంగా అక్కడ ఉన్న వాళ్ళ బీద పరిస్థితికి కూడా ఆ రోజు అంతో ఎంతో చేదోడువాదుగా ఈ కార్యక్రమం జరిగిందని మేము ఆలోచించడం, తద్వారా కూడా ప్రతి ఒక్కరిని దీనిలో భాగస్వామ్యం చేయాలనుకోవడం, ఈరోజు 500 నుంచి సభ్యత్వము 400 రూపాయలకే దాన్ని కుదించడం జనసేన శ్రేణులకు మరింత కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. మిత్రులందరూ కూడా ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం, నేను కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా వచ్చా. నా పేరు చిలక మసూదన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా ఉత్సాహంగా రాష్ట్ర వ్యాప్తంగా 26వ తారీఖు మొదలు పెడతా ఉన్నాం. అందులో భాగంగా మా కార్యకర్తలను, మా ఇన్ఛార్జుల్ని, మా నాయకులందరినీ కూడా సమన్వయం చేసి అత్యధికంగా సభ్యత్వం నమోదయ్యే విధంగా కృషి చేయాలని చెప్పేసి వచ్చాం. మేమంతా కూడా ఎన్సీసీతోనే విద్యార్థుల సేవాభావం పెరుగుతుందని మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శివరాత్రి కార్యక్రమాన్ని ప్రశాంతంగా పూర్తి చేసుకోవడంలో పోలీసులకు పూర్తిగా సహకరించిన నాగభూషణం కళాశాల ఎన్సీసీ క్యాడెట్స్కు కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల యాజమాన్యం ఎన్సీసీలో నియామకాలను ప్రోత్సహిస్తూ సమాజం పట్ల బాధ్యతగా ఉండడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బద్వేలు రూరల్ సిఐ ఎన్ కృష్ణయ్య, బద్వేల్ రూరల్ ఎస్ఐ రంగారావు, బద్వేల్ అర్బన్ ఎస్ఐ ఆర్వి కొండారెడ్డి, అట్లూరు ఎస్ఐ నాగకీర్తన, కోడూరు ఎస్ఐ సూర్యనారాయణ రెడ్డి, రాచపూడి నాగభూషణం విద్యాసంస్థల పరిపాలనాధికారి రాచపూడి వెంకట సాయి కృష్ణ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వినోద్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ బాలబొబులేసు, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ గంగరాజు, సిటీఓ రాధా పరమేశ్వరి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చదవడం ఇవే ఎక్కువ ఉంటుంది సార్. అందుకోసమే ఇట్లా మధ్యలో ఇలా చేసుకున్నాం. వాళ్ళు అలాగే వేసుకున్నారు, చాలా బాగా చేశారు. ఓకేనా, దగ్గర 2 to 3 అవర్స్ ఉంటుంది. ఆ 3 అవర్స్ ప్రోగ్రాంలో కూడా లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్ కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా బాగా చేశారు. రథోత్సవం అప్పుడు లాస్ట్ ఇయర్ చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగాయి. పైన సో ఎస్పెషల్లీ వీళ్ళకు స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే వీళ్ళు ఒక రోజు ముందే వెళ్ళిపోయారు. ఐ థింక్ 18th నైట్ కదా, 14th నైట్ మార్నింగ్ కదా వెళ్ళిపోయేసి 14th ఉండేది కదా, 13th కాలంలో అక్కడ ఉండిపోయారు. సో మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. లాస్ట్ టైం కూడా ఇలాగే దాదాపు లాస్ట్ టైం 30 మెంబర్స్ పోయినారు. ఇప్పుడే కూడా 30 మెంబర్స్. 50నా? ఓకే, 50. సో అది తర్వాత లంకమలలో కూడా ఉన్నటువంటి వాళ్ళు, ఈవెన్ అమ్మాయిలు కూడా చాలా ఎక్సలెంట్గా వర్క్ చేశారు. నేను కూడా చాలా కష్టపడి లంకమలో జరుపుకున్నా. మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా వర్క్ చేశారు. సో ఇలాంటి సేవా దృక్పథము, సర్వీస్ ఓరియంటెడ్గా మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి. అట్లాగే మీ క్యాడెట్ కోర్సులో కూడా మంచి ట్రైనింగ్స్ పొందేసి దేశానికి ఉపయోగపడేటట్టుగా సేవ చేయాలని చెప్పేసి ఇలాంటి సేవాభావం నిరంతరము అలవర్చుకొని మంచి వర్క్ చేశారు. మా వాళ్ళు చెప్తుంటే చాలా సంతోషపడుతున్నాం. పైన ఉన్నటువంటి వాళ్ళు మెడికల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడము, క్యూ లైన్స్ మెయింటైన్ చేయడం అన్నటువంటిది చాలా సంతోషం. నేను యాక్చువల్గా మా ఆఫీసర్కి చెప్పాను, సార్ మాకు చాలా తక్కువ వస్తున్నారు సార్ అని చెప్పేసి అంటే నేను ఒకటే చెప్పాను, మన వాళ్ళకుంటే కూడా మాకు క్యాడెట్స్ వస్తారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవస్థానం శంభుని గుడిలో స్వామివారి దర్శనార్థం నగర మేయర్ ఉమారాణి దంపతులు ఆలయాన్ని సందర్శించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మేయర్ దంపతులకు ఆలయ చైర్మన్ బింగి మధు స్వాగతించారు. ఆలయ పూజారి, భక్తులు, ఆలయ సెక్రటరీ దంపతులకు స్వాగతం పలికారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్ చేశారు. మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డిని హుజూర్ నగర్లో మోడల్ కాలనీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. అందులో భాగంగానే నేడు మోడల్ కాలనీ మొత్తాన్ని పర్యవేక్షించడం జరిగిందన్నారు. 2160 మంది నిరుపేద కుటుంబాలకు సింగిల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ చేపడతామన్నారు. మొదటి విడతలో భాగంగా 1000 మందిని సెలెక్ట్ చేశామన్నారు. ఇందుకు సంబంధించి ఒక కమిటీని నియమిస్తామన్నారు. ఆ కమిటీకి హుజూర్ నగర్ ఆర్డీఓ కన్వీనర్గా ఉంటారన్నారు. అయితే ఈరోజు నేను ప్రత్యేకంగా వచ్చిన విషయం ఏంటంటే మార్చి మొదటి వారంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క హౌసింగ్ కాలనీ ఇనాగ్రేషన్ చేయడానికి ఆహ్వానించబోతున్నాము. మరి ఆహ్వానించే ముందు ఒకసారి నేను చూసి ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. అన్ని పనులని సమీక్ష చేయడం జరిగింది. అన్ని పనులతో సహా ఈ 2160 బెనిఫిషియరీ కుటుంబాలలో 1000 కుటుంబాలని ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఈ వారం రోజుల్లో సెలెక్ట్ చేయబోతున్నాము. ఈ కమిటీకి హుజూర్ నగర్ ఆర్డీఓ గారు కమిటీ కన్వీనర్గా ఉంటూ కమిటీ చైర్మన్గా ఉంటూ దీంట్లో మున్సిపల్ కమిషనరు, ఎండిఓ, ఎంఆర్ఓ, అఫీషియల్ కమిటీ ఫార్ సెలెక్టింగ్ ద బెనిఫిషరీస్ నుంచి హుజూర్ నగర్ టౌన్, హుజూర్ నగర్ మండలం నుంచి ఎంపిక చేయబోతున్నాము. అందులో పూర్తిగా రాజకీయాలకు అతీతంగా అవినీతి రహితంగా ఈ బెనిఫిషరీస్ సెలెక్షన్ చేయబోతున్నాము. ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా మీ ఇన్పుట్స్, మీ రికమెండేషన్స్ ఇవ్వాలి. కానీ ఎక్కడైనా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా అయిన విషయంపై అసెంబ్లీలో మాట్లాడుతున్న ప్రభుత్వ వైప్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పవిత్రమైన తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వైసీపీ నాయకులు బోమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలను ముద్దాయిలుగా చేర్చాలని, అలాగే అసలు సూత్రధారైన జగన్మోహన్ రెడ్డిని విచారిస్తేనే అసలు నిజాలు బయటికి వస్తాయని కాల్వ శ్రీనివాసులు అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ఎందుకంటే తిరుమల లడ్డు ఎప్పుడో 9వ శతాబ్దంలో ప్రారంభమైందని, 15వ శతాబ్దంలో మనోహరం పేరుతో మరి ఈ బెల్లం కలపడం స్టార్ట్ అయిందని, తర్వాత 1512లో విజయనగర సామ్రాజ్యం కాలంలో తిమ్మర్స్ గారు దీన్ని వ్యవస్థీకృతం చేసే ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేశారు. అమ్మకం ప్రారంభమైంది ఈస్ట్ ఇండియా కంపెనీ 1803లో ప్రారంభం చేసింది. మరి వాళ్ళు కూడా ఇంత దారుణంగా వ్యాపారం చేసి ఉండరు. తిరుమల లడ్డూతో 100 కోట్ల రూపాయల వ్యాపారం చేసిన వైసీపీ నాయకుల కుట్రలను ఛేదించే విధంగా సిట్టు దర్యాప్తు ఇంకా సాగలేదనేది నా బాధ, ఆవేదన ఉద్దేశం. ఎందుకంటే ఎవరో ఒకరిద్దరు ఉద్యోగులు తప్పు చేశారు, వాళ్ళను ఏదో శిక్షిస్తామని మంత్రి గారి ప్రకటనలో అసలు ముద్దాయిలు, అసలు దోషుల ప్రస్తావన ఎక్కడా కూడా లేదు అధ్యక్ష. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. ఎందుకంటే నేను ఒక భక్తుడిగా ఆ ఇలవేల్పును కొలిసే కుటుంబ సభ్యుడిగా నేను చెప్తున్నాను అధ్యక్ష. మరి ఈ కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళిద్దరి కుట్రల ఫలితంగానే దేవదేవుడు ఈరోజు ఈ లడ్డూ ప్రసాదం విషయంలో అంతర్జాతీయ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. న్యాయవాదులకు రక్షణ చట్టం కావాలనే డిమాండ్లతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా కల్వకుర్తి కోర్టు ఆవరణంలో న్యాయవాదులు దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా దీక్షలో కూర్చున్న న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదులపై జరుగుతున్న దాడుల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ చేయాలంటూ కోర్టు ఆవరణంలో దీక్ష చేపట్టడం జరిగిందని, రాష్ట్రంలో దేశంలో న్యాయవాదులపై దాడులు చేయడం, హత్య చేయడం నిత్యకృత్యంగా మారిందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని వర్గాల వారికి రక్షణ చట్టాలు ఉన్నట్లుగానే న్యాయవాదులకు కూడా రక్షణ చట్టం ఏర్పాటు చేస్తేనే భద్రత ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. పాదయాత్ర భూత్పూర్ నుండి సెక్రటేరియట్ వరకు కొనసాగుతుందన్నారు. ఉమ్మడి జిల్లాలోని 14 కోర్టుల్లో దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. దీక్షలో కల్వకుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, న్యాయవాదులు చిందం కృష్ణయ్య, జంగయ్య, ప్రశాంత్ శ్రేణులు పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా న్యాయవాదుల బృందం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ మేము
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి కోర్టులో రిలే నిరాదీక్ష ప్రారంభం చేసినాం. అదేవిధంగా కలగుర్తిలో కూడా మా యొక్క బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు అందరూ కూడా కలిసి వాళ్ళ మేము రిలే ప్రారంభం చేసినాం. నిన్న భూత్పూర్ నుంచి మళ్ళీ పునఃప్రారంభమైంది పాదయాత్ర. దేనికోసమంటే న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ మరి అనేక సందర్భాలలో న్యాయవాదులను మరి చంపేటటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. ఆఫీసులో తర్వాత అక్కడక్కడ ఆస్తులు కూడా ధ్వంసం చేసినటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. మేము కూడా మరి మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణిస్తూ రాజ్యాంగబద్ధమైనటువంటి విధులు నిర్వర్తిస్తున్నాం కనుక ఈ సమాజంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి న్యాయవాదుల పైన దాడి జరగడం అమానుష్యం. గత ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి దాడులు జరుగుతూనే ఉన్నాయి. న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకొస్తామని ప్రభుత్వాలు చెప్తున్నా కానీ అమలు చేయడం లేదు. అందులో భాగంగానే ఈ మధ్యన వామన్ రావు కానివ్వండి, మన చెవెల దగ్గర ఒక మహిళా న్యాయవాది హత్య కానివ్వండి, హైదరాబాద్లో కదిరిన న్యాయవాది కానివ్వండి, వాళ్ళు చంపడం జరుగుతుంది. కాబట్టి న్యాయవాదుల రక్షణ చట్టం కోసం అలంపూర్ బార్ అసోసియేషన్ వాళ్ళు గత 2 నెలల కింద అలంపూర్ నుంచి చెలో సెక్రటరీ పాదయాత్ర ప్రారంభించారు. ఆ పాదయాత్రను భూత్పూర్ చేరుకున్న తర్వాత అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది వచ్చేసి నెక్స్ట్ జరిగే అసెంబ్లీ సెషన్ లోపల న్యాయవాద రక్షణ చట్టం బిల్లు ప్రవేశపెడతాము, మీరు దీక్ష విరమించండి, పాదయాత్ర విరమించని చెప్పినందుకు గత నెలలో జరిగినటువంటి తాత్కాలికంగా విరమణ జరిగినటువంటి పాదయాత్ర ప్రోగ్రాం ఏతుందో దానికి అనుకూలంగా అసెంబ్లీలో ప్రభుత్వం న్యాయవాద రక్షణ చట్టం బిల్లు ప్రవేశపెట్టినందుకు నిన్న 23వ తారీఖు భూత్పూర్ నుంచి తిరిగి న్యాయవాద రక్షణ చట్టం కోసం చెలో మేము కూడా వెళ్ళి సంఘీభావంగా మేము కూడా పాదయాత్ర భూత్పూర్ నుంచి. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కడతాల మండలంలో అకాల వర్షంతో రైతులకు నష్టం వాటిల్లింది. రాత్రి పొద్దుపోయాక ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ముందుగా ఈదురుగాలులు ప్రారంభమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులతో మామిడి పూత రాలింది. మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. పొలాల్లో పీకి ఆరబెట్టిన వేరుశెనగ పంట మొత్తం తడిసిపోయింది. కూరగాయల తోటలకు నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయామని రైతన్నలు వాపోతున్నారు. మే నెలలో ఏలూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య చెప్పారు. ఏలూరులోని అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వి కృష్ణయ్య మాట్లాడుతూ ప్రతి 3 ఏళ్లకు ఒకసారి నిర్వహించే రైతు సంఘం రాష్ట్ర మహాసభలు రాష్ట్రంలోని రైతాంగాన్ని మరింత ఐక్యం చేసే విధంగా ఈసారి ఏలూరులో నిర్వహించేందుకు రైతు సంఘం రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని ప్రకటించారు. మహాసభల నిర్వహణకు అందరూ సహకరించాలని కోరారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల మన వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలో కూరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా నుండి 13 రకాల పంటలు ఎటువంటి సుంకాలు లేకుండా దిగుమతి అయితే ఆయా పంటల ధరలు పడిపోతాయని చెప్పారు. వ్యవసాయ నష్టాలతో ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం పార్లమెంట్లో రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా 10 రకాల చట్టాలు తీసుకొచ్చిందని చెప్పారు. వేతన చట్టం, విద్యుత్ చట్టం, డిజిటల్ అగ్రిమిషన్, వ్యవసాయం, మార్కెట్ చట్టాలు వంటివి అన్ని కార్పొరేట్ కంపెనీల అనుకూల చట్టాలేనని విమర్శించారు. రైతులు కోరుతున్న మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావడం లేదన్నారు. రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాటం తప్ప మరో మార్గం లేదని, అందుకు రైతాంగం సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు. జిల్లాలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటోందని చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని కోరారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతాంగానికి ప్రైవేట్ మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పార్లమెంట్లో ఈ 2 సంవత్సరాల్లో రైతులకు వ్యతిరేకంగా, వ్యవసాయానికి వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా 10 బిల్లులు పాస్ చేసింది. మూలికా రకమైన తాటికాయ పడ్డట్టుగా అమెరికాతో జరిగినటువంటి వాణిజ్య ఒప్పందం 13 రకాల పంటలని అమెరికా నుంచి దిగుమతి చేసుకుని తీరాలని బలవంతంగా ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు.
మోడీ వారు కూడా ఆమోదిస్తున్నారు. అదే జరిగితే భారత వ్యవసాయం, ముఖ్యంగా ఆంధ్రాలో వ్యవసాయం తీవ్ర పరిణామాలకి దారితీస్తే వ్యవసాయం ఇంకా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికొస్తే సహించే ప్రసక్తి లేదు. ఏపీ హోంమంత్రి అనిత. బంగ్లాదేశ్ శరణార్థుల పౌరసత్వం ఇస్తాం. పశ్చిమ బెంగాల్ ఓటర్లకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ. నేను ఎంతకాలం ఇక్కడ ఉంటానో నాకు తెలియదు. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.